రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్ మండలాల్లో ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పంపిణీ చేశారు. పొల్యూషన్ బోర్డు మెంబర్, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ బాలాజీ సింగ్, అలాగే స్థానిక తదితర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, చేతనైన ప్రభుత్వం అని, గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతోందని, ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అని, ఇప్పుడు కొత్తగా 508 మందికి రేషన్ కార్డులు, పాత కార్డుల్లో కొత్త పేర్లు నమోదు చేసిన కార్డులు 1530, మొత్తం 2038 కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. సరే, ఇక్కడికైతే అందరూ రాలేదు. ఎంఆర్ఓ గారు లేరు, వేరే పని మీద ఉన్నారు. డీటీ గారు చెప్తా ఉన్నారు, వీళ్ళ మీద రాసి ఇచ్చారు 1530 రేషన్ కార్డ్స్ ఇస్తున్నామని. ఒకసారి మనం ఆలోచన చేయాలి. గతంలో ఈ రేషన్ కార్డ్స్ రెగ్యులర్గా నెలకు లేదు సంవత్సరానికి ఒకసారి ఇచ్చినా కూడా ఇంతమంది ఉండరు కదా, ఇంతమంది ఇన్ని అయితే ఉండవు. అంటే గతంలో రేషన్ కార్డ్స్ వచ్చి ఉండలేదు. రేషన్ కార్డు లేకపోతే రేషన్ రాదు. అంటే ఈ బీద ప్రజలకు, అర్హత ఉన్న వాళ్ళకు గతంలో రేషన్ కార్డ్స్ ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పేసి, గతంలో అంటే ఇప్పుడు దాదాపుగా 9.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఆ సైట్ బంద్ చేసి పెట్టి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదనేది ఇది వాస్తవం. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే నీకు చేతనైతే నీకు ఇయ్యాయా, ఇక వాళ్ళు ఇవ్వలేదని ఎందుకు చెప్తారు అని మాట్లాడుతుంటున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చేతన అవుతుంది. బీదల మీద ఆ ప్రేమ ఉంది. బీదల ఆకలితో చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఇది నిరంతర ప్రక్రియ. బాలాజీ గారు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉండే, ఇది కంటిన్యూస్గా ఇస్తున్నామంటే కంటిన్యూస్గా ఎవరెవరికైతే పిల్లలు పెద్దగా అవుతుంటారు, వస్తూ ఉంటుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు కుటుంబంలో, వాళ్ళ అన్నీ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. అదే ఇప్పుడు చేసింది కొత్త 508 కొత్త కార్డ్స్ ఇస్తూ మిగతా 1530 మందికి అంటే కోడలు వస్తుంది, లేకపోతే పిల్లలు కొత్త వాళ్ళు వస్తారు, పిల్లలు